హాయ్! హలో! అందరికీ నమస్తే. సుపర్ణ ఫ్లేవర్స్‌కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ, మామిడికాయతో కర్రీ. ఇది చాలా చాలా స్పెషల్‌గా ఉంటుందండి. ఇది ఫంక్షన్ స్టైల్‌లో ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది. 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. వంకాయ త్వరగా మగ్గిపోతుంది కదా! అంతే ఈజీగా చేసుకునే టేస్టీ కూరని తయారు చేసుకోవటానికి మనం ముందుగా వంకాయల్ని కట్ చేసి నీళ్ళల్లో వేసుకుంటాం. ఇందులో ఉప్పు వేస్తే మన వంకాయలు కలర్ మారకుండా ఉంటాయి కదా! ఉప్పు వేసి నీళ్ళల్లో వేసి ఉంచేసుకొని, మామిడికాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి ఈ 3 తీసుకున్నాం. తర్వాత పచ్చి బఠానీలు, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం. పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవి రెడీ చేసి పెట్టుకున్న తర్వాత బాండీ పెట్టి అందులో కొంచెం నూనె ఇది పల్లి నూనె అండి. ఈ నూనె వేస్తేనే ఈ కూరకి మంచి రుచి వస్తుంది. ఈ నూనె వేసి 2 ఉల్లిపాయల్ని ఇట్లా నిలువుగా కట్ చేసుకుంటే ఈ కూరకి చూడటానికి, రుచికి కూడా బావుంటుందండి. నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగి మెత్తబడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా! ఈ వంకాయలన్నిటిని వేసేయాలి. ఇవి కొంచెం నీళ్ళలో ఉంచి వేస్తాం కదా! త్వరగా మగ్గిపోతాయి. వంకాయలు వేసిన తర్వాత ఇందులోకి మరింత రుచి రావటానికి మనం పచ్చి బఠానీలు వేసుకుందాం 1 కప్పు. ఈ 2 అండి వంకాయలు కానీ, పచ్చి బఠానీలు కానీ హై ఫైబరు, లో క్యాలరీస్ ఉంటాయి కాబట్టి వెయిట్ లాస్‌కి కూడా ఈ రెసిపీ బాగా పనిచేస్తుంది. బీపీ, షుగర్‌ల వాళ్ళకి కూడా ఎక్కువగా తీసుకోవచ్చు ఈ కర్రీని. ఇవి వేసిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు సరిపోయినంత వేసేసుకుందాం. వంకాయ ముక్కలు నల్లపడకుండా ఉండాలి కదా! అందుకని పసుపు, ఉప్పు కూడా వేసి బాగా కలిపామంటే పైకి కిందకి చక్కగా పసుపు పడుతుంది కూరకి. మూత పెట్టేసి మనం ఈలోపు పచ్చిమిర్చి, కొత్తిమీర, ఈ పచ్చి మామిడికాయ ముక్కలు మన మెయిన్ ఇంగ్రీడియంట్ పచ్చి మామిడికాయ ముక్కలు కదా! ఒక మామిడికాయ తీసుకుంటే అండి మీడియం సైజు మామిడికాయ సగం చెక్క వరకు సరిపోతుంది. మనం తీసుకుంది వంకాయలు సుమారుగా 500 గ్రాములు అంటే అర కేజీ కొంచెం తక్కువ ఉండొచ్చండి. ఇవి మా చెట్లోవి కోసాను అందుకని సుమారుగా చెప్తున్నాను. అర కేజీ ముక్కలకి ఈ సగం చెక్క మామిడికాయ సరిపోతుంది. ఇది ఎక్కువగా కలపకూడదండి ముక్కలు చెదిరిపోకుండా పైన ఇలాంటి స్టిక్ తోటి కలిపేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొని ఈ పేస్ట్‌ని వేద్దాం. దీన్నండి మనం రోట్లో నూరుకుంటాం కదా! నలగకుండా అలా మిక్సీ పట్టుకోవాలి. మరి పేస్ట్ లాగా కాకుండా ఇలా మిక్సీ పట్టుకొని ఈ పేస్ట్‌ని ఇందులో వేసేద్దాం. నిన్న మనం అడిగిన క్వెషన్ అండి గొడుగు సమాధానం కరెక్టు. సూర్యప్రకాష్ గారు చెప్పారు ఫస్ట్. తర్వాత రాధిక గారు కూడా చెప్పారు కొద్ది నిమిషాల తేడాతో. ఎనీవే ఇద్దరికీ థ్యాంక్ యూ అండి స్పందించినందుకు. ఇది వేసి కలిపిన తర్వాత చక్కగా మనం ఇంకా కూర అయిపోయినట్టే. ఈ ఫ్లేవర్ అంతా వంకాయలకు పడుతుంది. ఒకే ఒక్క నిమిషం మూత పెట్టేసి ఉంచేసి దింపేసుకుందాం. ఇది పోపు మనం ముందు వేయలా దీనికి. ఇప్పుడు లాస్ట్‌లో వేసుకుంటాం అనమాట. పులిహోరకి వేసుకున్నట్టు లాస్ట్‌లో వేసుకుంటే మనకి ముందేసామనుకోండి అవన్నీ మెత్తగా అయిపోతాయి. వంకాయలు నీళ్ళతో సహా వేస్తాం కదా కొంచెం. అందుకని గింజలన్నీ మెత్తగా అయిపోతాయి. అలా కాకుండా లాస్ట్‌లో వేసుకున్నాం అనుకోండి పులిహోరలో వేసినట్టు భలే టేస్టీగా ఉంటాయి. కొంచెం పల్లి నూనె వేసుకొని దానిలో 4 ఎండుమిర్చి తుంపేసి ఈ పోపు గింజలన్నీ వేసేసి దీంట్లో కొంచెం జీడిపప్పు కూడా వేసుకుందాం. ఈ జీడిపప్పు ప్లేస్‌లో పల్లీలైనా వేసుకోవచ్చండి. జీడిపప్పు వేస్తే ఆ రుచే వేరు కదా! ఇవి వేసిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా దూసి వేసి దీనిలో కొంచెం అంటే కొంచెం ఇంగు వేద్దామండి. మామిడికాయకి, ఇంగువకి ఏదో అవినాభావ సంబంధం ఉంటుందండి. ఇదేస్తేనే ఈ మామిడికాయ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఈ ఇంగువ కూడా వేసేసి పోపు కొంచెం చల్లారనిచ్చి ఇందులో వేసేసి కలిపామంటే భలే రుచిగా ఉండే వంకాయ కూర మామిడికాయ ఫ్లేవర్ తోటి రెడీ అయిపోయింది. ఇది రైస్‌లోనే కాకుండా రోటీల్లోకి బావుంటుంది. జీరా రైస్ అలాంటి వాటిల్లో కూడా చాలా బావుంటుందండి. మీకు నచ్చిందా? ట్రై చేస్తారుగా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు. ఇప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని తిని చూద్దామా? చాలా అంటే చాలా రుచిగా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.